మరి ఎంతో ఓపికతో కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కగా దేవుడి కార్యక్రమాన్ని జరిగించారు. మరి ఇంత పెద్దగా జరుగుతుంది అనుకోలేదు. చిన్నగా సింపుల్గా యొక్క బ్రాంచ్ చర్చ్ని ప్రార్థన పూర్వకంగా రిబ్బన్ కట్ చేసి మరి ప్రతి వారం కూడా కొంతమందిగా ఈ ప్రాంతంలో కూడి ప్రార్థించాలన్న ఉద్దేశంతో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరి దుష్టుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీసుకొని వస్తున్నా దేవుడు మన విశ్వాసాన్ని నింపుతూ సంఘము కూడా అదే పట్టుదలతో అదే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు మంచి రోజులు మనకి ఇవ్వబోతున్నాడని. హల్లెలూయా. కాబట్టి నాకు ఒకటే మాట గుర్తొస్తూ ఉంటుంది. మొదటి దిన వృత్తాంతముల్లో 4వ అధ్యాయంలో యెబ్బేజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు నాకు రాకుండా నాకు కాపాడు, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. ఆ రెండవ ప్రార్థన, మా యొక్క సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి అయ్యా. హల్లెలూయా. మరి ఇదొక ఉదాహరణగా ఉంది. రోజున దేవుడు క్రైస్ట్ టెంపుల్లో మన ప్రార్థనను విని మన కన్నీటిని చూచి దేవుడు ఈ రోజున చక్కని బ్రాంచ్ని, మరి ఎంతమంది వస్తారన్నది లెక్క కాదు, కానీ ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పరిశుద్ధమైన రీతిలో ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయనేది, ఎన్ని ఆత్మలు దేవునికి దగ్గరగా చేరుతాయన్నది చాలా ప్రాముఖ్యము. ముఖ్యంగా మా ఆశ ఒకటి, ఇంత పెద్ద ఈ యొక్క ఫ్లోర్ అంతా తీసుకోవడానికి కారణం ఏంటంటే యవ్వనస్తుల కొరకు చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడాలి, పురుషుల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు ఏర్పాటు చేయబడాలి. అదేవిధంగా ఈ రోజున అందరికి అందుబాటులో ఉంది సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా చక్కని ఆధ్యాత్మికమైన అమూల్యమైన విషయాలు సమాజానికి మరి తెలియపరచాలన్న ఆశతో ఈ యొక్క క్యాంపస్ అంతా తీసుకోవడం జరిగింది. ఇదివరకైతే ఇక్కడ ఏదో కాలేజ్ రన్ చేసి ఉన్నారని విన్నాము, కానీ ఇప్పుడు దేవుడు క్రైస్ట్ టెంపుల్ కొరకు ఈ స్థలాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రభు నమ్మదగిన వాడు, నమ్మకమైన కార్యాలు మరి చేస్తాడు. ఇందాక ప్రియులు చెప్తూ ఉన్నారు సురేష్ గారు, మరి ఆ పేరు నేను వాడను, ఎందుకంటే గత 8 సంవత్సరాల ప్రాంతంలో మనము చక్కని ప్రార్థనలు కలిగి ఉన్నాం. సడన్గా అనుకోకుండా ఒకనొక రోజున ఊహించలేదు, మాట్లాడితే కన్విన్స్ అవుతారు అనుకున్నాం, కానీ వారు ససేమీరా ఒప్పుకోకపోవడంతో ఆ రోజున మనకి చూడాలా, ఇటు వాక్యం చెప్తూ ఉన్నారు, స్టేజ్ దిగి అక్కడ అన్ని పురమాయిస్తూ ఉన్నారు. నాకు తెలుసు చాలామంది సంఘ పెద్దలుగా ఉన్నవారు, ప్రార్థన యోధులుగా ఉన్నవారు, తమ్ముళ్ళు చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. నైట్ మరి ఆ లోడ్ అంతా డంప్ చేయడం అంటే, వర్షం వస్తూ ఉంది ఒక ప్రక్కన. మరి ఈ విషయాలు చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన తీరు ప్రభు చూశాడు, పడిన వేదనని ప్రభు చూశాడు. బయట పడేశారు సామానంతా, వర్షం పడితే ఆ యొక్క ఎక్విప్మెంట్ అంతా పడిపోతుంది, తడిచిపోయి పాడైపోతుంది. అయినప్పటికీ అది ఎప్పుడు ఎవరితో పంచుకోలేదు. ఎంతగా ఇన్సల్ట్ చేయాలో అంతగా ఇన్సల్ట్ చేయబడ్డాము, కానీ దేవుడు ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే తల ఎత్తి నిలబెడతానని వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి ఇది చిన్నదే కావచ్చు, కానీ నేను ప్రభుకి ఎంతగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటే మా యొక్క సక్సెస్కి ఇదొక ప్రారంభమయ్యా. చక్కని బ్రాంచ్నిచ్చి, మరి ఎందుకంటే ప్రతి ఆదివారమే వీక్లీ వన్స్ కూడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి, కానీ ఈ యొక్క ఫెసిలిటీ ద్వారా ప్రతిదినం మీకు 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు, మరి కౌన్సిలింగ్స్ తీసుకోవచ్చు. మ్యారేజ్ బ్యూరో ఇక్కడ ఉంటుంది, యూత్ కౌన్సిలింగ్ ఉంటుంది, పాడ్కాస్ట్ వీడియో ఉంటుంది. అన్ని విషయాలు మీకు అందుబాటులో ఉండాలని ఎంతో వెల అయినా, ఎంతో శ్రమ అయినా, ఎంతో రెంటల్స్ పే చేయాల్సి వస్తున్న దేవుని సేవకులు చక్కని ఆలోచన కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు దీన్ని ఇంకను ముందుకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుతూ ఉన్నాను. బైబిల్లో మనం ఎవరిని చూసుకున్నా, ఒక యోసేపుని తీసుకున్నా, ఒక దానియేలుని తీసుకున్నా, ఒక మోషేని తీసుకున్నా, వారందరూ శ్రమల పాలైన తరువాతనే వారు దీవించబడ్డారు. హల్లెలూయా. యోసేపు తండ్రి చేతులు ఎంతో గారవంగా పెరుగుతూ ఉన్నాడు, ఎంతో దేనికి లోటు లేకుండా తండ్రి చూస్తున్నాడు. రంగురంగుల అంగిని మరి చొక్కాయిని కుట్టించాడట.
అది అన్నలకు నచ్చలేదు. ఎంతో తండ్రి దగ్గర గారవంగా పెరుగుతున్న ఆ యొక్క యోసేపు ఒక్కసారిగా శ్రమల పాలైపోయాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఎంతగా కుమిలిపోయి ఉంటాడో. ఈ రోజున మోషే కూడా రాజకుమారునిగా పిలువబడి అరణ్యములో మందను మేస్తూ శత్రువుని మరి చంపిన కారణంగా భయంతో ఎన్నో వేదనలను అనుభవించాడు. తద్వారా ఎప్పుడైతే దేవునితో ఒక ఎన్కౌంటర్ జరిగిందో దేవుడు గొప్ప నాయకునిగా ఆయనని ఎంచుకున్నాడు. దానియేలుని చూసినా, ఎవరిని చూసినా వారికి శ్రమ లేకుండా ఆశీర్వాదము లేదు. యోబు జీవితాన్ని కూడా తీసుకుంటే ప్రతి ఒక్కరి శ్రమ వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచినట్లుగా ఈరోజున మన పరిచర్యలో కూడా శ్రమ వస్తుంది. శ్రమలు వస్తూ ఉన్నప్పటికీ దేవుడు వాటికి మించిన ఆశీర్వాదాలు మనకిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రాత్రి అవుతుంది, మరలా తిరిగి తెల్లవారు ఏదైతే ఉదయం కలుగుతుందో మన జీవితాలలో కూడా చీకటి సంబంధమైన కార్యాలు అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా మరలా దేవుడు వెంటనే ఉదయం అనగా వెలుగును ఆనందమును మన జీవితాలలో మన సంఘములో మనకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి పరిచర్యను ఇంకను అంచెలంచెలుగా, ఇందాక నేను అబ్బేజీ ప్రార్థన చెప్పాను కదా, దేవా నా సరిహద్దులను విశాలపరచమని. ఈ రోజున ప్రతి ఒక్కరి ప్రార్థన ఇదై ఉండాలి. క్రైస్ట్ టెంపుల్ ప్రతి విశ్వాసి, ప్రతి మనం ఒక కుటుంబంగా, వీఆర్ నాట్ ఎ చర్చ్, వీఆర్ ఫ్యామిలీ. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఒక కుటుంబం అట ఒక చిన్న మందిరం అంట, ఒక మందిరము పెద్ద కుటుంబము. కాబట్టి వీఆర్ ఆల్ ఫ్యామిలీ. మనందరం కలిసి ఆత్మపూర్వకంగా, ఆధ్యాత్మికంగా మంచి సలహాలతో, ప్రార్థన హృదయంతో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ దేవుడి చిన్ని మాటలు, కొద్ది మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఆమేన్.